నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ను ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమ అరెస్టుపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ. దేశ అంచనాలు అవసరాలను రాజ్యాంగం తీర్చిదిద్దిందని ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగం 75వ వార్షికోత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. భారతదేశం భారీ మార్పు వైపు వెళ్తుందని రాజ్యాంగం అందుకు మార్గాన్ని చూపుతుందని వివరించారు. साथियों, हमारा संविधान हमारे वर्तमान और हमारे भविष्य का मार्गदर्शक है. बीते 75 वर्षों में देश के सामने जो भी चुनौतियां आई हैं, हमारे संविधान ने हर उस चुनौती का समाधान करने के लिए उचित मार्ग दिखाया है. इसी कालखंड में आपातकाल जैसा समय भी आया और हमारे संविधान ने लोकतंत्र के सामने आई इस चुनौती का भी सामना किया. हमारा संविधान देश की हर जरूरत, हर अपेक्षा पर खरा उतरा है. संविधान से मिली इस शक्ति की वजह से ही आज जम्मू कश्मीर में भी बाबा साहब का संविधान पूरी तरह लागू हुआ है. आज हर देशवासी का एक ही ध्येय है, विकसित भारत का निर्माण. विकसित भारत का मतलब है जहां देश के हर नागरिक को एक क्वालिटी ऑफ लाइफ मिल सके, डिग्निटी ऑफ लाइफ मिल सके. ये सामाजिक न्याय, सोशल जस्टिस का भी बहुत बड़ा माध्यम है. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో తెలంగాణ నష్టపోతా ఉంది. తెలంగాణ ఈరోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కారణంగా, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణంగా రాష్ట్రము నష్టపోతుంది తప్ప, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతుంది తప్ప ఏమాత్రం మార్పు రాలేదు. అది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలు పెడితే, వ్యక్తిగత దాడుల నుంచి చూపిస్తే, అసాధ్యమైనటువంటి విషయాల్లో సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రజలను మభ్యపెట్టే విషయంలో కూడా ఈరోజు రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు ఒకటే. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు చేశారు. ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని. కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు. చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు, కనీసం రాజీనామా చేయకుండా. ఈరోజు టీఆర్ఎస్ తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీలుగా పోటీ, కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ? కాబట్టి ఈ విషయంలో ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది. ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇంకా రికార్డ్స్ ఏం కావాలి? ఇంకా ఎక్కడున్నది చట్టం? కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ 2 రోజులు అమలు చేస్తున్నటువంటి హామీలు సంవత్సరం పూర్తయినా 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 9వ తేదీ నాడు అమలు చేస్తానటువంటి హామీలు కానీ 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు ప్రతి ఇంటింటికి ఉత్తరం రాశారు. ప్రతి ఇంటికి ఈరోజు కరపత్రం ఉంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు. తూతూ మంత్రంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు. కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు, ఇటు నిరుద్యోగులు, ఏదైతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు టెండర్స్ ఏవి కూడా ఈ సంవత్సరం లోపల అమలు చేస్తానటువంటిది ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రకంగా ప్రతి ఒక్క సెక్టారు, రైతులు, రైతు నేస్తం ఎకరానికి 15,000 ఇస్తారా ఇవ్వరా? కౌలు రైతులకు బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ అక్రమ అరెస్టుపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళ రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తోంది. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బుధవారం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. హాస్టళ్లలో పరిస్థితులు ఎట్లుంటాయనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. కాలేజెస్ ఓపెన్ చేసి ఇన్ని నెలలు కావస్తున్నా కూడా హాస్టల్స్లో ప్రారంభంలోనే దుప్పట్లు కానీ, కార్పెట్స్ కానీ, టవల్స్ కానీ, అదేవిధంగా ట్రంక్ పెట్టెలు కానీ, బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు చలి ముంచుకొచ్చినా కూడా ఈరోజు కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్లో ఇవేవి ఇవ్వడం జరగల. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీసు అన్నీ కూడా 5 నెలలుగా ₹1 కూడా విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఈరోజు స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగం పైన అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. విద్య అనేటువంటిది దేశ నిర్మాణంలో చాలా ప్రధానమైనటువంటిదని భావించి చాలా మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు 73,000 కోట్ల రూపాయల రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. జగన్ గారు మెనూకు సంబంధించి గంటలు గంటలు కూర్చునేవాడు వాళ్ళ దగ్గర. మెనూ ఏది అయితే బాగుంటుందని మెనూలో చాలా పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి మార్పులను, రుచికరంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకునేటటువంటి మార్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టడం జరిగింది.
దీని వెనక ఒక కన్సర్న్ స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థుల పట్ల, పర్టికులర్గా పేద విద్యార్థుల పట్ల, గిరిజన విద్యార్థులు, ఎస్సీ బీసీ విద్యార్థులు వాళ్ళ భోజనాల పట్ల, వాళ్ళ చదువు విషయంలో, వాళ్లకు బట్టలు ఇవ్వడంలో కానీ, వాళ్ళకు బుక్స్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకు బ్యాగ్స్ ఇవ్వడంలో కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుందనేటువంటిది మనం అనుభవంతోనే చూసినాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అనేకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయడానికి ఇష్టపడ్డంలా. ఈరోజు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం దాదాపుగా రద్దయిపోయింది. సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్, బైజూస్ కంటెంట్ ఇచ్చేటువంటివి అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసింది, నీరు గార్చేసింది. వీటి వల్ల ఏ సంస్కరణలు అయితే విద్యారంగానికి అత్యంత అవసరమని తీసుకొచ్చాడో జగన్ గారు, వాటన్నింటినీ ఈరోజు తిరోగమన దిశ పట్టించినారు. ఇదేదో జగన్ గారు తనొక్కడే వేసింది కాదు, ఇది చాలా నిష్ణాతులైనటువంటి విద్యావేత్తల్ని, సామాజిక శాస్త్రవేత్తల్ని, వీళ్ళందరి సలహాలు తీసుకొని ఈ మార్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఈరోజు ఉన్నత విద్యారంగానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 18 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను తొలగించి ఒక్కరిని కూడా నియమించినటువంటి పాపాన పోలా. చివరికి ఉన్నత విద్యా కమిషన్కు చైర్మన్ కూడా ఈరోజు వరకు ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది అత్యంత శోచనీయమైనటువంటి విషయం. విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఏదో జగన్ గారు ఒక ప్రకటన చేస్తేనే దానిపైన ఎదురుదాడి చేసేటువంటి ఈ ప్రభుత్వం మొన్ననే విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేశారు. అన్ని కేంద్రాల్లో కూడా పెద్ద పెద్ద తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ఒక సబ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అసలు ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేయలేదు. దురదృష్టం ఏంటంటే దీనికి 2 నెలల నుంచి ఎస్సీనే లేడు. ఎస్సీ ఆ ప్రాజెక్టుకి ఎస్సీనే లేడు ఇప్పటి వరకు. 2 నెలలు అయింది. ఇసుక కావాలని దాదాపు ఎప్పటి నుంచి అడిగితే నిన్న ఇసుకకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్కు ఆ ఊసే లేదు. అక్కడ ఏమీ పని జరుగుతలేదు. దీన్ని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకొచ్చి ఇచ్చిన, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఇచ్చినాం, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పెట్టినాం. కేసీఆర్ గారు 2వ టర్ములో పెద్ద కాళేశ్వరానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వలన ఇది కొంత వెనుక పడిపోయింది. నేను 2వసారి ఎమ్మెల్యేగా కూడా లేకపోవడం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మంత్రి ఎమ్మెల్యే ప్రజలను 5 సార్లు మోసం చేసి గెలిచిండు. 5 సార్లు మోసం చేసి గెలిచిండు. ఇదే మంత్రి ఎమ్మెల్యే 420 హామీలు రాసిండు మేనిఫెస్టోలో. ఈ రాష్ట్రాన్ని మోసం చేయడానికి సిద్ధపడినటువంటి ఎమ్మెల్యేకు ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రంగా సపోర్ట్ చేస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎటుపోవాలి? ప్రజలకు తప్పుదో పట్టించేటువంటి పత్రికలు ఉండడం దురదృష్టకరం. నిజంగా 571 కోట్లు ఎవరు అడిగినరు, ఎవరిస్తా అన్నారు? ఒకవేళ ఇస్తా అంటే ఎందుకు ఇస్తారో పత్రికలు దాన్ని అన్వేషించి రాయాల్సినటువంటి పత్రికలు, టీవీలు గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ మంత్రి ప్రాంతంలో 571 కోట్లు తీసుకొస్తా ఉంటే మంత్రి ఎమ్మెల్యే సస్యశ్యామలం కాబోతుంది, అద్భుతం జరగబోతుంది అని ఈ విధంగా అక్కడ ప్రచారం జరుగుతున్నది. 571 కోట్లు ఎందుకు అవసరం అవుతున్నాయి, ఏం డీవియేషన్స్ వచ్చినాయి అని వాళ్ళ అన్వేషించాల్సినటువంటి పేపర్లు, టీవీలు దాన్ని అన్వేషించకుండా ఒక వ్యక్తికి ఇంత వారికి వత్తాసు పలకడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా దీన్ని గమనించాలి.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతి దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది కదా. కాళేశ్వరం పిల్లర్ ఎట్లా కూలిపోయింది, దీంట్లో అవినీతి జరిగింది అంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో గల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు బీరసాగర్ పంప్ హౌస్ 2 సార్లు మునిగిపోయింది. 2 సార్లు మునిగిపోయింది. ఇవాళ వీళ్ళు అంటారు కదా పెద్ద కాళేశ్వరం అవసరం లేదని. ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్టే లేకపోతే ఒక్క పంటకు తప్ప రెండో పంటకు నీళ్లు రావు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి. మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటేనే ఇది 3 పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. నిజంగా పెద్ద కాళేశ్వరం మంత్రి నియోజకవర్గానికి ఈ చిన్న కాళేశ్వరం అనుసంధానం అయితే అద్భుతం జరుగుతుంది. 25,000 ఎకరాలకి ఆ రోజు అనుకున్నారు. దీన్ని మేము 45,000 ఎకరాలకు ప్రతిపాదన చేసినాం మేము వచ్చిన తర్వాత. అనేక కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత చేసినాం. మేము వచ్చే వరకు శిలాఫలకం వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద 100 కోట్ల రూపాయలు పైపులన్నీ రోడ్ల మీద వరిసి పైసలు తీసుకున్నారు తప్ప నయా పైసా పనిచేయలేదు. నేను దయచేసి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మోసకారి మంత్రి ఎమ్మెల్యే మంత్రి నియోజకవర్గ ప్రజలను 5 సార్లు మోసం చేసి గెలిచిండు. 420 హామీలు 6 గ్యారెంటీలని ఇవాళ తెలంగాణ. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఎవరికి భయపడనంటూ సోషల్ మీడియాలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టు చేశారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాళ్ళు దెబ్బతిన్నారు, వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టన్ ఒక ఏమంటుందని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. If the urgency of the case అంటే మీరు మర్డర్లు ఇన్ని జరిగిన సంవత్సరాలు తీసుకుని ఏదో ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిగా లేదా అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదా కూడా నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే they didn't say it in so many words. మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం, అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. బట్ ఇందాక నేను చెప్పిన కారణాల వలన కోఇన్సిడెంటల్ గా వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్, నా వర్క్ వేస్ట్, నా వర్క్ ప్రెషర్ ఉన్న దాని వలన I wanted to take the assistance of the judiciary because that is the final say in a democratic system కాబట్టి. సో అది దానికోసం దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు, లేకపోతే ఒక మీమ్, ఒక కార్టూన్, ఒక జోకో, లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్, దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్ గా తీసుకుంటాయి. 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 lakhs మీద కేసులు పెట్టారు. బీజేపీ లీడర్ బూరా నర్సాయి గౌండ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 2,500 రూపాయలు జాడ లేదు, 500కు గ్యాస్ సిలిండర్,
అడిగే దిక్కు లేదు. ఉచిత బస్సు ప్రయాణం అరకొరగా నడిచినా ఆ భారమంతా మోసేది ఆర్టీసీ కార్పొరేషన్. కానీ ఇప్పటి వరకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలుంటే 300 కోట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేదు. రైతు భరోసా మీకు తెలుసు, కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిందని మాకు తెలంగాణలో సామెత అయింది. రైతు భరోసా 15,000 దేవుడేరు కానీ ఉన్న 10,000 పోయింది. ఎక్సెప్ట్ ప్రధానమంత్రి గారు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి తప్పితే తెలంగాణ ప్రజలు గత 3 కార్లు ఆల్మోస్ట్ యాసంగి అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, మళ్ళీ యాసంగి వస్తుంది, ఇంతవరకు రైతు బంధు ఊసలేదు. అదేవిధంగా ఏదైతే రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు ఆ దేవుడెరుగు, ఉన్న రైతులకే లేదు. గృహజ్యోతి పేరుకు ఉచిత కరెంటు, దాదాపు సర్ఛార్జీలని, ఇండైరెక్ట్ ఛార్జీలని, యూసర్ ఛార్జీలని, గతంలో 500 వచ్చే బిల్లు ఈరోజు మధ్యతరగతికి 1000 రూపాయలు వస్తుందనేది అతిశయోక్తి కాదు. ఆ బిల్లులు చూస్తే మీ అందరికీ తెలుసు. ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అందరి మంత్రులకు వాళ్ళకు ఉపదేశం చేశారు. ఒక మంత్రి సంక్రాంతి అంటే ఇంకో మంత్రి ఉగాది అంటాడు, ఇంకో మంత్రి దసరా అంటే ఇంకో మంత్రి దీపావళి అంటారు. మీరు చూస్తున్నారు కదా రుణమాఫీ గురించి. ఇక రుణమాఫీ గురించి అయితే మీకు చెప్పనక్కర్లే. ఈవెన్ 20 to 30% ఆఫ్ ద రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ఈవెన్ భువనగిరిలో కూడా వచ్చి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పడం జరిగింది. భద్రాచలం పోతే రాముడి మీద ఒట్టేశారు, వేములవాడ పోతే ఆ దేవుడి మీద ఒట్టేశారు. యువ వికాసమేవారు కానీ చేయూత 4,000 పెన్షన్, 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఎట్లా ఉందంటే ఇదివరకు తెలుగులో సామెత ఉంది, తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపగిన ఉంది అన్నట్టు. ఈరోజు దురదృష్టం ఎట్లయిపోయిందంటే గతంలో ప్రభుత్వం ఏమి చేయకున్నా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికే. ప్లాట్లు అమ్ము, ప్లాట్లు కొను, ప్లాట్లు మార్పులు చేసో, ఇళ్ళు అమ్ము, బ్రోకరేజ్ తీసుకోను, లేఅవుట్ డెవలప్మెంట్ చేసో. మరి ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం భూమి వైపు చూడటానికి ఎవరు ధైర్యం చాలట్లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకు సినిమాలో ఐరన్ లెగ్ అని ఉన్నది. ఐరన్ లెగ్ ఇది పెద్ద తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరన్ లెగ్ అయింది. చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర ఎత్తిపోతల పథకానికి అవసరమైతే ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మందని ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 2007లో అప్పటి ప్రభుత్వం 571 కోట్ల 57 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని అన్నారు. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మనం చూస్తా ఉన్నాం, ఇదే నాయకులు ఒక వారం కిందట చూసాం జమ్మలమడుగులో ఆ పంప్డ్ హౌస్ పవర్ సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గరికి సబ్ కాంట్రాక్ట్ల కోసము లాభాల కోసం వాళ్ళ దానికి వెళ్ళేసి కమిషన్ల కోసం వెళ్ళి వాళ్ళు ఒప్పుకోలేదని ప్లాంట్ మీదనే దాడి చేశారు. అదే అనంతపురం జిల్లా నాయకుని చూశాము. నెల కిందట లిక్కర్ టెండర్లలో ఎవడైనా కానీ తాడిపత్రిలో 20% నా కప్పం కట్టాల్సిందే అని మీడియా ముందుకొచ్చి పబ్లిక్ గా మాట్లాడితే చర్యలు లేవు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. అసలు ప్రభుత్వం ఉందా? వాళ్ళకి అధినాయకుడు ఏం చేస్తున్నారు? రాసిచ్చారా జిల్లాల వారీగా? ఈ రోజు రోడ్డు ఎక్కుతుంటే ఇందాక స్క్రోలింగ్ పెట్టారు టీవీలో, ఏంటంటే అధికారులు అడిగారంట, అధికారుల నుంచి తెచ్చుకుంటారంట, నివేదిక అడిగారట, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం, శాంతి భద్రతలు ఎవరి విఘాతం కలిసిన అనేటువంటిది ఒక స్క్రోలింగ్ వస్తా ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ కాదు,
సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా ఈ నాయకులు రాసిచ్చారా అని అడుగుతా ఉన్నాను. సో ఇటు జరుగుతూ ఉంటే దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక పసిబాలుని తీసుకొని వచ్చి ఒక కమేడియన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ పసిబాలుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అదానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చేసుకునే వాటిలో జగన్ గారి ఇంట్లోకి వెళ్లారు, అదాని వెళ్లారు అని కామెడీలు చేస్తూ, హావభావాలు చేస్తూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కల్లం గారిని, జగన్ గారిని, వారి కుటుంబాలని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈరోజు ఆ ప్రెస్ మీట్ లో. ఏంటంటే చంద్రబాబు హయాంలో అధిక ధరకు కొన్నాము అని. ఆ మాట ఒక్కసారి మీరే చూస్తాం, ఒకసారి వీడియో చూపిస్తాను. రూపాయలకు కొనేశాడు చంద్రబాబు, 4 రూపాయలకు కొనేశాడు. పాట 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? 4 రూపాయల 43 పైసలకు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే ఒకసారి చూసాం, 4 రూపాయల 43 పైసలకి కొన్నాము. అది ఒక్క పీపీఏడీ లేదు. చంద్రబాబు హయాంలో తీసుకున్నట్లయితే 5 రూపాయల 99 పైసలకి కొన్ని అగ్రిమెంట్లు, 4 రూపాయల 99 పైసలకి కొన్ని అగ్రిమెంట్లు, దాదాపు 36 అగ్రిమెంట్లు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో, విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో యావరేజ్ గా ఆయన హయాంలో తీసుకున్నట్లయితే 5 రూపాయల 10 పైసలకి యావరేజ్ గా ఒక యూనిట్ ని 5 రూపాయల 10 పైసలకు కొనింది మనం చూసాం. ఇది ఎక్కడికి వెళ్ళలేవు, అగ్రిమెంట్లు అనేటువంటిది ఉంటాయి. సో 2 రూపాయల 49 పైసలకి ఎక్కువనా, 4 రూపాయల 43 పైసలు ఎక్కువ? ఇదే పసిబాలుడు చెప్తున్నాడు. ఎందుకు పసిబాలుడు అంటున్నా అంటే, ఆయన మాట్లాడుతూ కల్లం రెడ్డి తెల్లగడ్డం అనేసి చెప్తున్నాడు. ఈయన ఏమన్నా పసిబాలుడా? ఈయన గడ్డం రాదా? ఇలా పార్టీలో ఏజ్ వయసుతో సంబంధం లేకుండా గడ్డాలు నరసవా, ఎంట్రికలు నెరవా? తెల్లగడ్డం రెడ్డి అంటే ఈయన పసిబాలుడేమో కదా, ఎంట్రికలు రావు, అవి నరసవు అనేటువంటిది ఆయన చెప్తున్నాడేమో. ఎందుకు నీకంత కామెడీలు? ఇదేను నీ హ్యూమరైజ్ చేయడానికి ఒక వేదికగా నీకు చేసుకొని రాయలసీమలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంపద దోపిడీని డైవర్ట్ చేయడానికి ఇంకొక రెడ్డిని పెట్టారు. ఇక్కడ ఈరోజు ఈ కమెడియన్తో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, అది కనిపించకూడదు, ఇది కనిపించాలని. ఎస్, మేము అడుగుతున్నాము, మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల అధిక ధరకు యూనిట్ ధర కొన్నారా, జగన్ గారి హయాంలో కొన్నారా అనేటువంటిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకుడు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ను ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్రమ అరెస్టుపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.